హైవే మీద కంటైనర్ వెనక నుండి ఢీకొని కారులో నలుగురు యువకులు ప్రాణాలు కోల్పోవడం విద్యార్థులు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అది ఆపింది ఒక ఏఎస్ఐ కుమారుడని. నకిలీ ఆర్టీఐ అధికారి అవతారం ఎత్తి ఇట్లాంటివి చేస్తున్నాడని తేలడం, అతన్ని అరెస్ట్ చేయడం, అతని మీద పలు కేసులు పెట్టారు. అదే సందర్భంలో ఏఎస్ఐని ట్రాన్స్ఫర్ చేశారు. అయితే ట్రాన్స్ఫర్ ఏంటి, ఆయనకు కూడా ఇందులో పాత్ర ఉంది అన్నప్పుడు ఇంకొకటి, దీనికి సంబంధించి 2 కార్లు తీసుకున్నటువంటి ఎస్ఐ మీద సస్పెన్షన్ వేసి ఈ అధికారిని ఎలా వదిలేస్తారన్నటువంటి విమర్శల నేపథ్యంలో తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 5 విద్యార్థుల మరణానికి కారణమైన నిందితుడి తండ్రి నరసరావుపేట ఏఎస్ఐ మదమంచి శ్రీనివాసరావును ప్రభుత్వం సస్పెండ్ చేసి నెల 4న పల్నాడు జిల్లా చిలకలూరుపేట హైవే మీద అక్రమంగా డబ్బులు వసూలు చేస్తుంది నరసరావుపేట ఏఎస్ఐ కొడుకు వెంకటనాయుడు తన గ్యాంగ్తో కంటైనర్ నిలిపించి ఆ కంటైనర్ వెనక నుంచి మరో వాహనం ఢీకొని అందులో ప్రయాణిస్తున్న 5 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ కేసులో 5 నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు వినియోగించిన కారు కొన్నది నకిలీ నెంబర్ అని తేలడంతో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. విచారణలో ఏఎస్ఐ కుమారుడు వెంకటనాయుడు అనేక దొంగ కార్లను వినియోగించినట్టు గుర్తించి కొన్ని కార్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ బంగారపేట గతంలో వెంకటనాయుడు మోసానికి పాల్పడి 40 లక్షలు కాజేశాడు. వ్యవహారం మీద నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి వెంకటనాయుడు మీద రౌడీ షీట్ తెరిచారు. తండ్రి ఉద్యోగాన్ని అడ్డుపెట్టుకుని వెంకటనాయుడు అనేక నేరాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. మరేపు కొడుకు అక్రమాలకు సహకరిస్తున్న ఆరోపణ మీద నర్సరావుపేట ఎస్ఐ మదమంచి శ్రీనివాసరావు తొలుత వెల్దుర్తికి బదిలీ చేశారు. ఘటన జరిగిన రోజు నిందితులు ఒకరు చిలకలూరుపేట పట్టణ ఎస్ఐ రహంతుల్లాకు ఫోన్ చేశాను కారణంతో అతన్ని కూడా సస్పెండ్ చేశారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న ఏఎస్ఐ సుబ్బారావుతో పాటు మరో 3 పైన ఇప్పుడు ఉన్నతాధికారులు బదిలీ వేశారు.